కర్కాటక రాశి వారికి ఒకవైపు రాశిలోని శని సంచార స్థితి, ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచార స్థితి, అష్టమ రాహు సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఉచ్చరాశి జలరాశి అవడం వలన స్థితి, ఉన్నతమైన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము పొందుతూ అందరూ నా మాట వినాలి, అందరికీ నేను సలహాలు ఇవ్వాలి అనే మీ కోరిక మంచిదే. కానీ కాలక్రమంలో మీకన్నా కూడా కొందరు తెలివైన వారు ఉంటారు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక పెద్దవాడు చెప్తుంటారు, అతి తెలివైన వాడితో పెట్టుకోకూడదట, అదృష్టవంతుడితో పోటీ పడకూడదంట, అలాగా మూర్ఖుడితో వాగ్వివాదం చేయకూడదట. ప్రధానంగా కర్కాటక రాశి వారు చాలా తెలివైన వారే, కానీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మీరు ప్రయాణం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో రవి భగవానుడు, కుజ భగవానుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, ఐశ్వర్యము, ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నత జీవన విధానానికి వీరే కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి కూడా గమనించగలగాలి. అష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి దృష్టి చాలా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనము కాళభైరవ జయంతి సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా నారికేల దీపాన్ని మరియు బియ్యపిండి గండా దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క అష్టకాన్ని విని కుక్కకు కానీ కాకికి కానీ మధ్యాన్ని దానంగా చేయగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు, రుణ దోషాలు, శత్రు దోషాలు, అనారోగ్య దోషాలు, సకల దుష్ట గ్రహాల నుంచి మీరు బాధపడుతున్నారు, వాటన్నిటి నుంచి మీరు విముక్తి చెందడానికి ఏకైక మార్గం అని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, అనేక రంగ సేవా రంగాల కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ ఓపిక, మౌనము, ధ్యానము, ఆధ్యాత్మిక చింతనతో జనలేని అదృష్టం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.